వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్ న్యూ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కంపల్సరిగా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మహాత్మా జ్యోతి పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి కంపల్సరీగా ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మీకు క్లారిటీగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రికగ్నైజేషన్ సంబంధించి సో స్టూడెంట్స్ ఎవరు అనవసరంగా లాస్ కాకూడదు అనే మీకైతే అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా విన్న తర్వాత మీరు ఈ న్యూ కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది ఇంకా మీ ఓన్ డిసిషన్ అయితే తీసుకోండి కంపల్సరీగా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కంపల్సరీగా రీచ్ అవ్వాల్సి ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే మెయిన్గా 3 పాయింట్స్ అయితే చెప్తాను. 3 పాయింట్స్ క్లారిటీగా వినండి. విన్న తర్వాత మీ ఓన్ డిసిషన్ ఏంటి అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ వన్, అగ్రికల్చర్. మనకు బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలంటే ఐకార్ అక్రిడిటేషన్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఐకార్ రికగ్నైజేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు మనకు ఎంజేపీటీబీ ద్వారా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్న న్యూ కాలేజెస్ వచ్చి మనకు ఒకటి వనపర్తిలో ఉంది, ఇంకొకటి కరీంనగర్లో ఉంది. సో కాలేజెస్ ఏవైనా కానీ హాస్టల్స్ ఏవైనా కానీ మనకు గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న కౌన్సిలింగ్ కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, కాలేజెస్ న్యూ కాలేజెస్ కదా జాయిన్ అవ్వచ్చు అంటే ఎప్పుడైనా ఏదో కాలేజ్ న్యూగా స్టార్ట్ చేస్తేనే అది వెళ్తూ ఉంటే ఓల్డ్ అవుతుంది, అందులో ఫెసిలిటీస్ వస్తాయి. ఇదైతే ఇక్కడ ప్రాబ్లం ఇది కూడా లేదు. కానీ మెయిన్గా ఏంటంటే ఈ కౌన్సిలింగ్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయట్లేదు అనే ఫస్ట్ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్కి వచ్చింది కదా. ఎస్, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఎందుకు కండక్ట్ చేయలేదంటే మనకు దోస్త్ వెబ్సైట్ ఉంది కదా, దోస్త్ వెబ్సైట్లో కూడా డిగ్రీ అడ్మిషన్స్ ఇస్తారు, టీఎస్బీఐ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో కూడా గౌట్ కాలేజ్కి అడ్మిషన్ ఇస్తారు, అలాగే ఎంజీపీటీబీ ద్వారా కూడా డిగ్రీ అడ్మిషన్స్ ఇస్తారు. డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇందులో కూడా సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇంటర్మీడియట్ కూడా ఈ కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి ఇస్తారు. ఎందుకంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ఎంజేపీటీబీని స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఇందులోనే సపరేట్గా ఉంటుంది. ఈ ప్రాబ్లం కూడా ఏదీ లేదు. సో మరి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఈ కాలేజ్కి పర్మిషన్ ఇచ్చిందంటే ఎస్, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ద్వారా ఈ రెండు కాలేజ్కి కంప్లీట్గా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ప్రాబ్లం లేదు. ఫైనల్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఐకార్ పర్మిషన్ ఉందా అంటే ఈ 2 న్యూ కాలేజెస్కి ఐకార్ పర్మిషన్ ఇప్పటి వరకు రాలేదు. బీఎస్సీ అగ్రికల్చర్ అంటేనే ఐకార్ పర్మిషన్ ఉండాలి, అటువంటిది పర్మిషన్ అయితే లేదు. పర్మిషన్ ఎప్పుడు ఇస్తారని మనం ఎంజీపీటీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారనేది క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు మెయిన్గా ముగ్గురికి అయితే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫస్ట్ ఎంజీపీటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు ఐకార్ పర్మిషన్ ఇప్పుడైతే రాలేదు, సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ వరకు అయితే వస్తుంది, వచ్చిన తర్వాత అప్పుడు ఐకార్ పర్మిషన్తో కంటిన్యూ అవ్వచ్చని, సర్టిఫికేట్లో కూడా ఐకార్ వస్తుందని వాళ్ళు చెప్పిన మాట. సో ఇది కరెక్టా కాదా అనేది మళ్ళీ ఇప్పుడు మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మనకు అక్రిడిటేషన్ సంబంధించి సో ఏదైనా న్యూగా కాలేజెస్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ద్వారా కాకుండా న్యూగా స్టార్ట్ చేసిన కాలేజ్ ఏదైనా సరే ఐకార్ పర్మిషన్ ఇవ్వాలంటే ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు 2022లో మీరు జాయిన్ అవుతారు కదా, 2022లో జాయిన్ అయిన ఫస్ట్ బ్యాచ్ మీరు వెళ్ళిపోయిన తర్వాత అవుట్ గోయింగ్ బ్యాచ్ అయిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత మీరు అవుట్ గోయింగ్ బ్యాచ్ అవుతారు కదా, ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాతనే పర్మిషన్ ఇస్తారు సెకండ్ బ్యాచ్ నుంచి అని చెప్పారు. సెకండ్ బ్యాచ్ అంటే ఇప్పుడు మనకు 2023లో కౌన్సిలింగ్ కండక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో జాయిన్ అయితే కనుక ఆ సర్టిఫికెట్స్ ఏవైతే స్టూడెంట్స్కి వస్తాయో వాళ్ళకి ఐకార్ పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడున్న ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రం ఐకార్ అక్రిడిటేషన్ ఉండదు, ఐకార్ పర్మిషన్ కూడా ఉండదు. బీఎస్సీ అగ్రికల్చర్ వితౌట్ ఐకార్ చేయాలనుకుంటే ఈ ఇయర్ కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఐకార్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇప్పటివరకు అయితే పర్మిషన్ ఇవ్వలేదు, ఏ కాలేజెస్కైనా ఐకార్ పర్మిషన్ రావాలంటే కంపల్సరీగా ఆ కాలేజెస్ న్యూగా స్టార్ట్ చేసి ఒక ఫస్ట్ ఇయర్ బ్యాచ్ కంప్లీట్గా 1 ఇయర్ అయిపోయిన తర్వాతే ఆ కాలేజ్ కంప్లీట్ ఫెసిలిటీస్ ఉన్నాయో వెరిఫై చేసిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఐకార్ పర్మిషన్ ఇస్తామని అయితే చెప్పారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే
ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఐకార్ పర్మిషన్ లేదు అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అందరినీ వెరిఫై చేసుకున్న తర్వాత అనే ఉద్దేశంతో మీరు డ్రాప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్ మనకు కోర్సులో సీట్ రావడమే చాలా రేర్ కాబట్టి కన్ఫామ్గా మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో అయినా వెరిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేయండి. అలాగే ఎంజీపీటీలో కూడా క్రాస్ వెరిఫై చేసుకొని అనవసరంగా సీట్ లాస్ కాకుండా ఉండడానికి ట్రై చేసుకోండి. అలాగే ఇక్కడ వస్తుంది కదా సీట్ అని జాయిన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ కూడా వెయిట్ చేసుకోవద్దు. సో ఇప్పుడైతే మీ అందరికీ క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.